స్టార్మాలో మధ్యాహ్నం 1 PM టెలికాస్ట్ అవుతున్న సీరియల్ బ్రహ్మముడి సీరియల్లో కావ్య, రాజ్, అపర్ణ, రుద్రాని ఇలా ప్రతి క్యారెక్టర్ కు ఆడియన్స్ లో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. మరి ముఖ్యంగా ఈ సీరియల్లో కావ్య, రాజుల జోడీ ఆడియన్స్ కు బాగా చేరువయిందనే చెప్పవచ్చు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆడియన్స్ ను అలరిస్తున్న ఈ సీరియల్ స్టోరీ లైన్ కు రీసెంట్ గానే శుభం కార్డు వేశారు. రుద్రాని ప్లాన్ తో సీరియల్లో మెయిన్ లీడ్స్ అయిన కావ్య, రాజ్ చనిపోయారు. దానితో ఈ సీరియల్ ఫస్ట్ పార్ట్ ఎండ్ అవుతుంది. ఇక అలానే రాబోయే ఎపిసోడ్స్ లో సీరియల్ ను ఎండ్ చేయడానికి బదులుగా న్యూ జనరేషన్ తో సీరియల్ స్టోరీ లైన్ ను కొనసాగిస్తున్నారు. ఇక ఈ న్యూ జనరేషన్ లో కావ్య, అపర్ణ, రుద్రాని ఇలా వీరి పిల్లలంతా పెరిగి పెద్దయ్యి న్యూ క్యారెక్టర్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలా న్యూ జనరేషన్ లో మెయిన్ లీడ్స్ గా ఎవరు నటిస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మముడి నవ వసంతంలో కూడా గతంలో యాక్ట్ చేసిన రాజ్ న్యూ జనరేషన్ లో మెయిన్ లీడ్ గా రాజు క్యారెక్టర్ లో డిఫరెంట్ లుక్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక అలానే ఈ న్యూ జనరేషన్ లో రాజుకి జోడీగా గతంలో కావ్య క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన దీపిక ఇప్పుడు తిరిగి ఇందు క్యారెక్టర్ లో సీరియల్ లోకి రీ ఎంట్రీ ఉన్నారు. అంటే బ్రహ్మముడి నవ వసంతంలో కావ్య, రాజుల జోడీనే తిరిగి ఇందు, రాజు క్యారెక్టర్స్ లో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇక అలానే నెగిటివ్ రోల్ లో గుప్పెడంత మనసు సీరియల్ లో యాక్ట్ చేసిన మాధవి ఎంట్రీ ఉన్నారు. మరి బ్రహ్మముడి సీరియల్ నవ వసంతంలో ఇలా న్యూ జనరేషన్ లో కావ్య, రాజులే జోడీగా మరొకసారి ఇందు, రాజు క్యారెక్టర్స్ లో ఎంట్రీ ఇవ్వడం మీకెలా అనిపిస్తుంది? అలానే న్యూ జనరేషన్ లో తిరిగి ఏ క్యారెక్టర్ రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?